రాజు ఇక్కడున్నావా? నీకో జోక్ చెప్పన్నారా? మన సాకలలో సుధాకర్ లేడా? ఆయనకి అన్ని సున్నాలే వచ్చినాయట్రా. జోకు అయినా ఆడు బాగానే చదువుతాడు గారా, గట్లెట్లా ఫెయిల్ అయ్యిండు. కానీ ఫెయిల్ అయిన ఫీలింగ్ ఆయనకి ఏమాత్రం లేదురా. ఏం పట్టనట్టు ఆరాంశగా తిరుగుతాడు. అరే నేను కూడా ఫెయిల్ అయినరా. తెలుసురా, అయినా నువ్వు అన్న అంత చదివేటోనువా? పీక్తే వీకెండ్ బాధపడకు. బతక బుద్ధి అయితే లేదురా, నేను చచ్చిపోతా. అవునా? సరే ఎప్పుడొస్తావు? చచ్చిపోతే ఎట్లా వస్తారా? మరి మళ్ళీ రావని తెలిసి ఎట్లా పోతావురా? ఆయన పాస్ అయితే ఏమవుతారా? నువ్వు పాస్ కాగానే టీఆర్ఎస్లో ఏమైనా పిలిచి టికెట్ ఇస్తారా? పోనీ రవీంద్ర భారత్కి తీసుకెళ్ళి సన్మానం చేస్తారా? లేకుంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 100% ప్లేస్మెంట్ అని వరంగల్ అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిల్లారా? అదేం లేదురా. మరి ఒక్క సంవత్సరం ఫెయిల్ అయింది కదా అని 100 సంవత్సరాల జీవితాన్ని వద్దనుకుంటావారా? సరే ఫెయిల్ అయినావు, ఇంకో ఛాన్స్ ఉండదా? ఎందుకు ఉండదురా, సప్లిమెంటరీ రాయాలి. మరి ఫెయిల్ అయితే తిరిగి రాసే ఛాయిస్ ఉంది, కానీ చచ్చిపోతే తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదురా. చిన్నప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అయినావు, అప్పుడు చచ్చిపోవాలనిపించలేదు. కానీ ఇప్పుడు నీకేం తెలుస్తారా నా బాధ? 4 సినిమా డైలాగ్ కొట్టగానే అయిపోయిందా? ఫెయిల్ అయితే తెలుస్తుంది నా బాధ ఏందనేది నీకు. రే నేను కూడా ఇంటర్లో ఫెయిలే అయినా, మర్చిపోయినావా? అరే మీ వాళ్ళు నేను ఎనికేసుకొస్తారా, కానీ మా వాళ్ళు అట్లా కాదు. అరే చదువులో పాస్ అయితే నెలకింత నిరుద్యోగ వృత్తాన్ని వస్తుంది, అది కూడా సాదా కాకుంటే బతికేందుకురా భూమికి బరువు సావు అన్నారు. ఇక నేను ఎందుకురా బతికి? మరి నిన్ను సావు అన్నోళ్ళు ఒక్కసారి కూడా మంచిగా బ్రతుకురా అని ఎప్పుడు అనలేదా? ఎన్నోసార్లు అన్నారు. మరి సావు అనగానే సత్తా అని ఉరికొచ్చినావు, మంచిగా బతుకురా అన్నప్పుడు మరి మంచిగా బతికి చూపెట్టాలి కదా. అంటే ఏం చేయాలరా? చావడానికి ముందు నిన్ను చావు అన్న వాళ్ళకు మంచిగా బతికి చూపెట్టరా, ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినాడు చావు, అప్పుడు నేను కూడా నిన్ను ఆపా. అర్థం కాలేదురా. ఫస్ట్ బాగా చదువు, మళ్ళీ ఎగ్జామ్ రాయి. చదువుడు అయితే నాతో కాదురా. సరే సాతగానప్పుడు వద్దులే. అయినా ఈ రోజులలో తెలివే ముఖ్యం రా. 10వ తరగతి చదివినోడు కూడా యూట్యూబ్లో ఛానల్ పెట్టి నెలకు 25,000 సంపాదించుతాను. ఒక్కొక్కరు సబ్బులు గీకి కూడా లక్షలు సంపాదించుతాను. నువ్వు నాకు అంత తెలివి లేదురా. మరి వ్యవసాయం చేయి, నాకంటే సాత కాదు. కానీ నువ్వు ఇటుక పని కాడికి వెళ్ళి ఇంటి పని దాకా అన్ని పనులకేనావు గారా. నిజమే, అది ఎంత కష్టమైనా నీకు ఇష్టమే కదా. మాకు భూమి లేదు గారా. కౌలుకి అయ్యి దొరుకుద్దా? రే ఈ రోజులలో సినిమా టికెట్లు దొరుకుడు కష్టం, కానీ కౌలుకు భూమి దొరుకుడు కరవా. సరేరా, మా వాళ్ళు మాట్లాడుగుతా. సావంగాలని అడిగి వచ్చినవారా? సచ్చుడానికి ఉన్న ఎగిరితం బతుకుడానికి కూడా ఉండాలిరా. పారా పదరా. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి, మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా. చిగెలుకను మలుపు ఎక్కడను, ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా. నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పైన పాట బోలుదాం సాత కాదు కానీ. రే రాజు, అరే సినిమా కోసం వస్తావారా? జెర్సీ మంచిగుందట. నాకు వీలు కాదురా, వడ్లేకండి మీరు ఓన్లీ. తెరుచుకున్న వేళన తిరుగు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే. శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే. పొలంకే పోతాను పెద్ద. మంచిగా పేరు కచ్చి పని చేస్తాండి. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. తన ఎదలో రోదనకి మనమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కనురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడేలే, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. అరే రాజుగా, మామ కోడిని పట్టుకొని గిట్టెడు బయలుదేరినావు రా. ఇక్కడ నీ పొలమే లేదు కదా. మామయ్య కమరాల పొలం కాలు కట్టిన అయితే కోతకు వచ్చింది, కోని కోసుకుపోమని వచ్చిన. ఇక 4-5 రోజుల పొలం కోసిగా. కౌలుకి చేసిండా? పొలం అయితే బాగానే వండింది, గొలుక బాగానే పొడి విడిచింది కదా.
వెతికి తీర్చవచ్చిన వెలు